తేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు ఈ రోజు నాటికి మరిన్ని ఉత్తర ప్రాంతాలను విస్తరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అరేబియా సముద్రంలోని పశ్చిమ మధ్య తూర్పు మధ్య ప్రాంతాలను కొన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మరిన్ని ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో మరిన్ని ప్రాంతాలను, తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలను విస్తరించి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను కూడా విస్తరించడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలను విస్తరించాయి. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు పూర్తిగా నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం? సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సింహభాగాన్ని 3-4 రోజుల్లో కవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాల విస్తరణ కనుక జరిగితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందా? అసలు ఎలా ఉండబోతుంది? కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంటుంది. ఋతుపవనాలు అంటేనే స్ట్రాటిఫామ్ క్లౌడ్స్తో ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ ఎంబెడెడ్ క్లౌడ్స్ ఉంటాయి. కానీ మామూలుగా విస్తరించి కొంచెం ఎక్కువ కాలం పడే అవకాశాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా సంవహన వర్షపాతాలు అయితే తక్కువ సమయాల్లో పడతాయి. నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన వర్షాలు ఈ స్ట్రాటిఫామ్ క్లౌడ్స్తో ఉండటం వలన కొంచెం ఎక్కువ కాలం పడే అవకాశం ఉంటుంది. చెదురుముదురుగా చిన్న జల్లులైనా కొనసాగే అవకాశం ఉంటుంది. ఋతుపవనాల కదలిక నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ఈదురుగాల పరిస్థితి ఏంటి, పిడుగులు, ఊరుములు వీటి పరిస్థితి ఏంటి? అది కొంతవరకు భయపెడుతున్నటువంటిది అయితే ఉంది. ఒకటి, ఇంతవరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని ప్రాంతాలలో ఎక్కువగా నైరుతి ఋతుపవనాలు ఇంకా చేరుకోవాలి. ఇక సంవహన వర్షపాతాలు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా సంవహన వర్షపాతాలు ఉండటంతో పాటు ఈ ఉత్తరావధికి వచ్చే రేఖను బట్టి రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించే అవకాశాలు రాబోయే 4-5 రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజైతే మహారాష్ట్రలోని హర్నాయి, షోలాపూర్, కర్ణాటకలోని కాలాబుర్గి, నంద్యాల, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, తమిళనాడులోని చెన్నై వరకు ఈ ఉత్తరావధి రేఖ ఆక్రమించింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలను కూడా కవర్ చేసింది. ఇక రాబోయే 2-3 రోజుల్లో మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలను, తమిళనాడులోని అన్ని ప్రాంతాలను కవర్ చేయడంతో పాటుగా ఛత్తీస్గఢ్, ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలను కూడా కవర్ చేసే అవకాశాలు, పరిస్థితులు దానికి అనుగుణంగా ఉన్నాయని తెలియజేస్తున్నాయి.